మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కొన్ని మెద్దకు వచ్చినారు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాలని, మమ్మల్ని, ఈ సంఘాన్ని, అలాగే భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని మనకి రాత్రి కాలం అందరూ మంచి ఆహారం ఇచ్చాడు, మంచి నిద్ర ఇచ్చాడు. మనలందరినీ మళ్ళా సజీవుల లెక్కలో సూర్యుని చూడగలిగే భాగ్యం, మళ్ళా చుట్టుపక్కల ఉన్న వారందరినీ చూడగలిగే ఇంత గొప్ప భాగ్యం, మంచి నిద్ర దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలో తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ మరిన్ని మేలులు చేసిన దేవుడికి, దేవుని పిల్లల చిన్న ఆరాధన చేద్దాం. అందరం కళ్ళు మూసుకుంటే ఆరాధన 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 ఆరాధన. చెమ్మగలిగే దేవుడి పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లరా, సమయోచితముగా పలకబడిన మాట విచిత్రమైన ఎండి పళ్ళెంలో ఉంచబడిన బంగారు పండ్ల లాంటి అని మాట్లాడినాడు దేవుని పిల్లరా. నిజంగా సమయోచితమైన మాట మాట్లాడటం అనేది చాలా విలువతో కూడిన దేవుని పిల్లారా. చాలా ప్రమాదాల నుంచి కుటుంబ వ్యవస్థను కానీ, లేకపోతే స్నేహ బంధాన్ని కానీ, లేకపోతే భార్యాభర్తల బంధాన్ని కానీ, భయంకరమైన గొడవలను కూడా ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది అంటే సమయోచితమైన మాటకుంది. ఎందుకుంది అని మనం గమనించగలిగితే, భార్యాభర్తే గొడవపడుతున్నారనుకో, సమయోచితమైన మాట కలిగిన వ్యక్తి అక్కడికి వచ్చినప్పుడు, ఏంటమ్మాయి భర్త కాబట్టి అన్నాడు, ఏముందమ్మాయి దాంట్లో, అబ్బాయి మీ ఆవిడే అబ్బాయి నేను అంది, ఏముందబ్బాయి దాంట్లో, ఇద్దరు అరుచుకుంటారమ్మా అని అన్నాం అనుకో, నిజంగా వాళ్ళు తీవ్ర స్థాయిలో పోట్లాడుకునే వాళ్ళు కూడా కోపం తగ్గిపోయి నిజమే కదా అని చక్కబడతారు దేవుని పిల్లలు. అలాగనే తల్లిదండ్రుల మధ్యన కానీ, అలాగనే ఓ ఫ్రెండ్స్ మధ్యన కూడా కొట్టుకుంటూ ఉంటే, ఏంద్రా ఇద్దరు మొదటిదాకా ఫ్రెండ్స్ లాగున్నారు, ఒకళ్ళొకళ్ళు చిన్న చిన్న మాటలు అనుకుంటూ తప్పేంట్రా, ఎందుకు కొట్టుకుంటున్నారు నాయన అన్నప్పుడు ఆ గొడవ అంతటితో ఆగిపోద్ది. అటు కాకుండా ఏంద్రా ఇంతలా మాట అంటావు నువ్వు, ఏమాయి మే నా మాట నువ్వు అనొచ్చానని తిరిగి అత్త కానీ లేకపోతే మామ కానీ కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో ఆ విధంగా మాట్లాడితే ఆ గొడవ కాస్త ఎక్కువైపోయి వాళ్ళు విడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఫ్రెండ్స్ మధ్యన కూడా అలాగనే గొడవ పడుతున్నప్పుడు, ఎందబ్బాయి ఒకరికొకరు ఫ్రెండ్స్ కదా, ఏంటి ఆ గొడవలు అట్లా కొట్టుకోకూడదమ్మా తప్పునా అని అన్నప్పుడు చక్కగా ఆ గొడవను ఆపేసి నిజమే కాదని వాళ్ళు సక్కిపడిపోతారు దేవుని పిల్లలు. అందుకని దేవుడు అన్నాడు, ఎలాంటి పరిస్థితులు నీకు కనపడ్డప్పుడు నీ మాట సమయోచితముగా నువ్వు పలికి ఆ గొడవల నుంచి విడుదల చేసేదానివై ఉండాలా, విడుదల చేసేవారై ఉండాలి మీరని ఆ మాటకు అర్థం చెప్తూ అసలు దాన్ని ఎలా దేవుడు వర్ణించాడంటే, సమయోచితమైన మాట పలుకుట విచిత్రమైన ఎండి పళ్ళెంలో బంగారు పండ్లు, అంటే పళ్ళు ఎలా పెడతాం మనం, కాయలు ఏమన్నా పెడితే ఒక ఎండి పళ్ళెంలో ఎంత తేజస్సు కలిగి ఉంటాయండి, అంత తేజస్సు కలిగి ఉంటుంది నీ మాట అని చెప్తున్నాడు దేవుని పిల్లరా. కనుక మనము కూడా ఏ చిన్న సమస్యలు మన దగ్గరికి వచ్చినా, లేకపోతే మన ఎదుట జరుగుతున్నా కూడా సమయోచితంగా మాట్లాడి ఆ గొడవల నుంచి బిడ్డలను విడుదల చేసేవారిగా, విచిత్రమైన సమయోచితమైన మాట పలికేవారిగా మనందరం ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రినైనా, మా ముందునైనా కుటుంబ వ్యవస్థ కానీ, స్నేహితులు కానీ, ఇదిగోనైనా పక్కవారి కానీ గొడవలు పడుతున్నప్పుడునైనా సమయోచితమైన మాట పలికినైనా ఆ గొడవల నుంచి వాళ్ళని విడుదల కలుగు చేసేవారిగా మేమందరం ఉన్నట్లు కృపను అనుగ్రహించమని తండ్రి అడుగుతూనైనా, ఇదిగో గ్రామాల్లోనూ, ఇదిగోన తండ్రి టౌన్లోనైనా ఇళ్ల పక్కనే ఉంటే భయంకరమైననైనా కుళ్ళు, కుట్ర, పగ, దేశమునైనా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెడ్డగా మాట్లాడుకోవడము, ఇలాంటి పరిస్థితులు కలిగి బ్రతుకుతున్నాము తండ్రి. కానీ సమయోచితంగా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ప్రేమ కలిగి భూమి మీద బిడ్డలందరూ బ్రతకడానికి, నువ్వు చెప్పిన మాట మా జీవితంలో అనుసరించి నడవటానికి కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.